అటెన్షన్ ప్లీజ్. లక్ష్యం నిర్దేశించడం వేరు, పిల్లలపై ఒత్తిళ్లు పెంచేసి విపరీతంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఆత్మ న్యూనతకు, అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురి చేయడం వేరు. ఇప్పుడు జరుగుతున్నదే అది. పిల్లల్ని విపరీతంగా ఒత్తిళ్లలో ముంచేయడం. ఒకప్పుడు బాల్యం అంటే అమాయకత్వం, స్వేచ్ఛ, అల్లరి, మురిపెం, నేస్తగాళ్లతో మనస్తీర ఆటలు, పంట చేలలో ప్రకృతితో చెలిమి. మరి నేడు టెన్షన్లు, ఉద్వేగం, అడుగడుగున పోటీ, మేరమీరిన ఈర్ష్య, అనుబంధాలకు, అవ్యజానందాలకు నో టైం. మునుపటి తరాలతో పోలిస్తే ఈ కాలం పిల్లలకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువే. 2-3 ఏళ్ల పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్లతో, కంప్యూటర్లతో ఆడుకుంటున్నారు. పనికొస్తుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా జనరల్ నాలెడ్జ్లో పిల్లకాయలు పండిపోతున్నారు. బిడ్డలపై తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు రాకెట్ వేగంతో పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో పిల్లలకు 100కి 94-95 వచ్చినా పేరెంట్స్ ముఖాల్లో కాంతి ఎక్కడా కనిపించడం లేదు. 60కి 57-58 మార్కులు పొందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా డీలా పడిపోయి, వెనకబడిపోతామన్న భావనలో కుంగిపోయి బెటర్మెంట్కు సిద్ధపడడం సర్వసాధారణం అయిపోయింది. అలాగని విద్యా వ్యవస్థలో స్థాయి ప్రమాణాలు గణనీయంగా పెరుగుతున్నాయా అంటే లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ సంగతి వదిలేసి మార్కుల వేటలో రేపటి తరం ఇంతగా తలమునకలైపోతుండడం తీరని విషాదం. బట్టి చదువులు వట్టి వృధా. సచిన్ తెందుల్కర్, కోహ్లీ, ధోని, విశ్వనాథన్ ఆనంద్, ప్రకాష్ పదుకొనే వివిధ క్రీడాంశాల్లో దిగ్గజాలను పరికించండి. బరిలోకి దిగిన ప్రతిసారి ప్రత్యర్థులపై విజయం సాధించడం ఎవరికైనా సాధ్యమేనా? కానీ కాదు. తమ పిల్లలు రాసిన ప్రతి అంచె పరీక్షలోనూ టాప్గా నిలవాలని, 1-2 తగ్గితే ఆ పసిబిడ్డలు తగినంత శ్రద్ధ పెట్టలేదని కారాలు మిరియాలు నూరే తల్లిదండ్రులు ఆలోచించాలి. విద్యార్థులు రోబోలు కాదు. వారి మీద భారీ టార్గెట్లు రుద్దకండి. వీలైనంతలో మెరుగ్గా రాణించడానికి సాధ్యమైనంతగా తోడ్పడండి, అంతే. పిల్లలందరినీ ఒకే ఘాటున కట్టి అంచనాల చట్టంలో బిగించడం సరికాదు. ప్రతి సబ్జెక్టులోనూ 100కి 100 రావాలనడం దుర్మార్గమే. పిల్లల్ని బట్టి ఇష్టాలు, ఆసక్తులు మారుతుంటాయి. కొందరికి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇష్టమైతే ఇంకొందరికి కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇష్టం కావచ్చు. ఆయా సబ్జెక్టులపై పిల్లలు కనబరిచే శ్రద్ధ, పెట్టే ప్రత్యేక ఆసక్తి కారణంగా మార్కుల్లో హెచ్చుతగ్గులు సహజం. పరీక్ష రాస్తే చాలు సెంచరీ కొట్టేయాలంటే ఎలా? కొంతమంది దురదృష్టవశాత్తు అనారోగ్యం వలనో మరేదైనా కారణం చేతనో పరీక్ష సరిగ్గా రాయలేకపోవచ్చు, పాస్ మార్కులైనా రాకపోవచ్చు. అటువంటప్పుడు అమ్మా నాన్నలే ఆ విద్యార్థికి ధైర్యం చెప్పాలి. పరిస్థితి నెమ్మదిగా కుదురుకుంటుందని భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులే అండగా నిలవకపోతే, కుటుంబమే ఆసరా కాకపోతే దెబ్బతిన్న విద్యార్థులు ఏమైపోతారు? ఎలిమెంటరీ స్కూల్లో ఉండగానే ఐఐటి శిక్షణపై దృష్టి పెట్టడాన్ని ఏమనుకోవాలి? బిడ్డల ఉన్నతిపై తల్లిదండ్రులకు కోరికలు ఉండడం తప్పు కాదు. ఆలోచనల్ని, ఊహల్ని అమలుపరచడానికి సరైన ప్లాన్ కూడా ఉండాలి. విద్యార్థుల్ని ప్రణాళికాబద్ధంగా సన్నద్ధపరచాలి. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివేలా సబ్జెక్టుల ఎంపిక జరగాలి. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, బంధువులు, స్నేహితుల పిల్లలు ఫలానా చోట ఫలానా కోర్సులో చేరారంటే మన పిల్లలు అదే దారిలో నడవాలని, సాగాలని తల్లిదండ్రులు నిర్ణయం చేసుకోకూడదు. వేలం వేరే చదువులు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వలేవు. సరే, సబ్జెక్టుల ఎంపిక, కోర్సుల బాగోగులపై కసరత్తు జరిగాకనే ముందడుగు వేశారు. తగినంత స్కోర్ చేయలేకపోయినా, ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన దారుణం, ఘోరం సంభవించినట్లు గుండెలు బాదుకోనక్కర్లేదు. కోర్స్ కరెక్షన్ చేపట్టే వీలు ఎప్పుడూ ఉంటుంది. ఏ కారణంగానైనా అంచనాలు దెబ్బతిన్నా, ఫెయిల్ అయినా అదేదో నేరమో ఘోరమో కానే కాదు. ప్రతి ఒక్క పిందే పూయాలని, కాయ కాసి తీరాలని రూలే ఉంది. అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి, ఎవరు ఆపగలరు? గెలుపు ఓటముల కలనేతే జీవితం. అందుకు తమను తాము సన్నద్ధం చేసుకోవడం, పిల్లలకు తెలియజెప్పడం తల్లిదండ్రుల బాధ్యత, కర్తవ్యం. ప్రతి కథ గెలుపుతోనే మొదలు కాదు. తొలి దశలో ఓటమి ఎదురైతే ఎల్లకాలం అదే దశ కొనసాగదు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు స్కూల్లో పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఎలాగో కాలేజీకి వెళ్ళినా అక్కడ చదువు సవ్యంగా సాగలేదు. కట్ చేస్తే హిందీ సినీ నటుల్లో విజయవంతమైన హీరోల్లో ఒకరిగా అక్షయ్ కుమార్ ఎదిగాడు. తొలినాళ్లలో కెమిస్ట్గా, వాచ్మెన్గా పనిచేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ ఆపై నటుడిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, జాతీయ సినీ పురస్కారం పొందడం ఎందరికో స్ఫూర్తి పాఠం. మొదట టాటా ఎయిర్లైన్స్తో వైఫల్యం చవిచూసి అనంతర కాలంలో టాటా గ్రూపును ప్రబల వాణిజ్య సామ్రాజ్య శక్తిగా తీర్చిదిద్దిన రతన్ టాటా కొన్ని తరాల తరబడి కాంతులునే
అపురూప తేజోశక్తి. 10వ తరగతి దాటని సచిన్ తెందుల్కర్ భారతరత్నగా, మహారాష్ట్రలో ఎస్ఎస్సి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా తనను తాను తీర్చిదిద్దుకున్న తీరు అమోఘం. పరీక్షల్లో సింగిల్ డిజిట్ మార్కులకే పరిమితమైన రాకేష్ చోప్దార్ జెట్ ఫైటర్ విమానాలకు, మిసైళ్లకు విడిభాగాలు సరఫరా చేసే సంస్థ అధిపతిగా ఎదిగి అబ్బురపరిచిన వైనం అసంఖ్యాకులకు దారిదీపం. అర్ధాంతరంగా స్కూల్ చదువు చాలించిన వాల్ట్ డిస్నీ యానిమేషన్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. స్కూల్ చదువు పూర్తి చేయలేకపోయిన రిచర్డ్ బ్రాన్సన్ అనంతర కాలంలో కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించాడు. 15వ ఏట బడి మానేసి తండ్రితో పాటు వ్యవసాయం చేసిన హెన్రీ ఫోర్డ్ ఆపై వ్యాపారవేత్తగా మారి సుప్రసిద్ధ ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రారంభించాడు. హై స్కూల్ చదివే పూర్తి చేయని జాన్ డి రాక్ఫెల్లర్ అనంతర కాలంలో అత్యంత సంపన్నుడిగా చరిత్ర సృష్టించాడు. కాలేజీ చదువు మధ్యలో ఆగిపోతేనే యాపిల్ సృష్టికర్తల్లో ఒకరిగా స్టీవ్ జాబ్స్ చిర యశస్సు సముపార్జించాడు. అందుకే ఎవరినీ ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. తల్లిదండ్రులు మీ బిడ్డల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచండి. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో క్లిప్ చక్కర్లు కొట్టింది. ఎడం వైపున ఒక అమ్మాయి గతంలో మొరాకోలో గొర్రెలు కాసేది. కుడివైపున అదే అమ్మాయి 20 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆ యువతి ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి. బాల్యంలో చదువులో వెనకబడ్డారనో, తక్కిన వారితో మీరు ఆశించినంతగా పోటీ పడలేకపోతున్నారనో దయచేసి మీ పిల్లలెవరిని చిన్నబుచ్చకండి. ఏమో, చిన్ననాటి వైఫల్యాలు భవిష్యత్తులో విజయ సోపానాలు కావచ్చు, గుర్రం ఎగురావచ్చు. ఆసక్తి కలిగిన రంగాల్లో మీ పిల్లల్ని ప్రోత్సహించండి. భవిష్యత్తులో చరిత్ర సృష్టించేది ఎవరో ఇప్పుడే ఊహించలేం. బళ్ళు ఓడలు కావచ్చు, ఓడలు బళ్ళు కావచ్చు. నేటి ఫెయిల్యూర్ స్టోరీ మున్ముందు సక్సెస్ల పొగడపూల దండను గుచ్చుతూ ఇన్స్పైరింగ్ స్టోరీ కావచ్చు. దయచేసి మీ పిల్లలపై నమ్మకం ఉంచండి. శాయశక్తులా రాణించేలా ప్రోత్సహించండి. ఆ పరీక్షలో తల్లిదండ్రులు గెలుపొందితే పిల్లలు నెగ్గినట్లే. అంతే తప్ప వాళ్లపై ఒత్తిడి పెంచొద్దు, కుంగుబాటుకు గురి చేయొద్దు. ఆ పొరపాటు చేస్తే వర్తమానం, భవిష్యత్తు రెండూ చితికిపోతాయి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.